నేను ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్తానండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను తీసుకున్న అంశము మీకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఏంటంటే కేవలం పేర్లు చెప్పారని చెప్పేసి, కానీ ఇదంతా మీకు తెలిసిన చరిత్రే. 12 గోత్రాలుగా ఇజ్రాయేలీలు విడిపోయి ఉన్నారు. 12 గోత్రాలు ఏమండి. అయితే 2 గోత్రాలు యూదులు ప్లస్ బెన్యామీను గోత్రము 2 కలిపి ఏమండి ఒక దేశంగా ఫామ్ అయ్యారు. మిగతా ఆ యొక్క రూబేను దగ్గర నుంచి లాస్ట్ కుమారుడు దాకా వీళ్ళందరూ కూడా ఒక దేశంగా పిలువబడ్డారు. వీళ్ళని యోధా దేశం అని పిలిచేవారు, వాళ్ళని ఏమైనా ఇజ్రాయేల్ దేశం అని పిలిచేవారు. అయితే వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతకి వ్యతిరేకంగా ప్రవర్తించారు. దేవుని మాటను ఉల్లంఘించడం వల్ల వాళ్ళు ఏం చేయబడ్డారంటే చెరకి కొనుక్కోబడ్డారు. చెర అంటే ఏంటో తెలుసు కదండి అమ్మా, అంతే, చెరకి కొనుక్కోబడ్డారు. ఒకరు ఇజ్రాయేలు 10 గోత్రాలు ఏ చెరకెళ్ళిపోయారంటే అషూరీలు చెరకెళ్ళిపోయారు బానిసలుగా. యూదా బెన్యామీను గోత్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బబులోను చెరకెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ చెరకెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారు చేసిన పాపాలు, అతిక్రమాలు. దేవుడు ఇచ్చిన ఆ నియమాలు ఏమైతే ఉన్నాయో ఆ నియమాలకి అవిధేయులుగా జీవించారు గనక వాళ్ళు చెరకెళ్ళిపోయారు. ఆ చెరకి వెళ్ళిపోయిన వ్యక్తుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు 4 దానియేలు గ్రంథంలో చూపించడం జరుగుతుంది. ఆ 4 పేర్లు ఏంటి అంటే 6వ వచనంలో రాయబడింది. దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా. ఏమండి ఈ 4. దానియేలుకి ఆ యొక్క బబులోను దేశంలో పెట్టబడిన పేరు ఏంటంటే బెల్తషాజరు. బెల్తషాజర్ అనే పేరు పెట్టబడింది. ఓకేనండి, నన్ను క్షమించాలి. అయితే నేను ఈ 4 పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 4లో 4 దేవుని కొరకు అక్కడ చాలా రోషం కలిగిన కార్యాలు చేశారు. అయినప్పటికీ ఈ 4 గురించి నేను ప్రస్తావించట్లేదు, కానీ ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. దానియేలు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దానియేలు దేవుని కొరకు బలమైన కార్యాలు బబులోను రాజ్యంలో చేశాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక ఉన్నతమైన వంశంలో పుట్టాడు, ఉన్నతమైన కుటుంబం కలిగిన వ్యక్తి దానియేలు. నిజం చెప్పాలంటే చరిత్రను మనం పరిశీలన చేస్తే ఆ యొక్క యోధా గోత్రంలో పుట్టినవాడు. అంటే యోధా గోత్రంలో పుట్టినవారు ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి కదండి. అంటే రాజ్య పరిపాలన చేయాల్సిన ఒక గొప్ప స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే చెరలోకి వెళ్ళాడు. చెరలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క దానియేలుని ఈ యొక్క అంటే మిగతా 3 మెషక్, షద్రక్, అబేద్నెగో అని పేర్లు మార్చబడిన ఈ వ్యక్తుల్ని ఎక్కడ అప్పచెప్పారంటే ఆ యొక్క నపుంసకుల అధిపతికి అప్పచెప్పారు. నపుంసకుల అధిపతికి అప్పచెప్పినప్పుడు దానియేలు యొక్క యోధా దేశంలో ఉన్న వేషధారణ వేరు. దానియేలుకి జ్ఞానం ఉంది, దానియేలుకి దైవభక్తి ఉంది. దానియేలు యోధా దేశంలో ఉన్నప్పుడు నీతి యథార్థతలను అనుసరించేవాడు. తల్లిదండ్రులతోటి, చుట్టూ ఉన్న తన ప్రజలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, యవ్వనస్తుడు. ఏమండి చాలా తెలివైన వాడు. దేవుని పట్ల, ప్రజల పట్ల అమితమైన భక్తి భావం, ప్రేమ మర్యాదలు కలిగిన వ్యక్తి దానియేలు. దానియేలుకి ఏ విషయంలో కూడా తక్కువ కాలేదు. అయితే ఎప్పుడైతే చెరలోకి వెళ్ళాడో, చెరలోకి వెళ్ళిన తర్వాత నపుంసకుల అధిపతికి అప్పచెప్పారో ఏం చేశారంటే దానియేలుని అదే విధంగా అక్కడ ఉన్న కొంతమంది పొడుచు వాళ్ళని నపుంసకులుగా మార్చారు. ఏం చేశారండి? నపుంసకులుగా మార్చారు. ఈరోజు చూసారా రైల్వే స్టేషన్ లో వాటిల్లో కొంతమంది నపుంసకులుగా మార్చబడి ఏమండి మాకు కొంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ తీసుకుంటూ ఉంటుంటారు. ఏమండి దానియేలు తన ఇష్టపూర్వకంగా నపుంసకుడిగా మార్చబడలేదు, కానీ వాళ్ళు మార్చారు. ఎందుకు మార్చారంటే దానియేలు ఎక్కడికి తేబడతాడంటే రాజు దగ్గరికి తేబడతాడు.
ఏమండి రేపు ఒకప్పుడు ఎప్పుడైనా సరే రాజు మీద ఏదైనా వ్యతిరేక చర్యలు చేయొచ్చు, లేకపోతే దానియేలు పిల్లలకు అంటాడు గనక తన కుటుంబం కోసం వాటి కోసం సంపాదన పోగు చేసుకోవచ్చు, లేదా ఏదైనా రాములతోటి లేకపోతే ఇంకొకరితోటి ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. ఇలాంటి తాత్పర్యం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి భక్తిపరుడైన దానియేలుని ఏం చేశారంటే నపుంసకుడుగా చేశారు. నపుంసకుడు అనగానే ఎవరైనా సంతోషిస్తాడండి? ఏ మగవాడైనా సరే తన జీవితం అర్ధాంతరంగా అది లేదా నిర్దాక్షిణ్యంగా ముగిసిపోతుంది అనుకోండి, సంతోషిస్తాడా ఏ వ్యక్తి అయినా? దానియేలు బాధపడి ఉండడండి. చెరకు తేబడ్డాడు, నపుంసకుడిగా చేయబడ్డాడు. అప్పుడు మొట్టమొదట ఎవరైనా సరే ఏం చేస్తారంటే, దేవా నువ్వు ఏం దేవుడు అయ్యా, ఏం దేవుడు అయ్యా, నేను నీ పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాను, ఎంత గౌరవంగా ఉన్నాను, ఎంత వినయ విధేయతతో ఉన్నానో మీకు తెలుసు కదా. నాకు ఈ కష్టం వచ్చినప్పుడు, నాకు ఈ సమస్య వస్తున్నప్పుడు మీరేం చేయాలి? దాని నుంచి నన్ను తప్పించాలి. తప్పించకపోగా నన్ను మీరు చెయ్యి విడిచిపెట్టారు అని చెప్పి దానియేలు బాధపడాలా లేదండి? బాధపడాలిగా. కానీ దానియేలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ బాధపడాల? ఇంకొక విషయం ఏంటంటే, నపుంసకుల అధిపతికి అప్పగించబడి నపుంసకుడుగా మార్చబడిన తర్వాత తన నీతి, యథార్థత, దైవభక్తి, ఏమండి ధైర్యము ఏమీ విడవలేదు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాడు, ఏది విడవలేదు. అయితే ఈరోజు అటువంటి దానియేలును మనం చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. మన జీవితంలో మనం ఎవరైనా సరే ఒక కష్టం రాగానే వెంటనే ఏం చేస్తామంటే, దేవా మీరు ఉన్నారంటున్నారు, నిజమైన దేవుడు అంటున్నారు, నాతో మాట్లాడతారనే నమ్మకం, లేకపోతే నన్ను ఈ కష్టం నుంచి విడిపిస్తారనే నమ్మకం నాకు ఉన్నది. కానీ మీరు ఆ నమ్మకాన్ని ఏం చేశారంటే వమ్ము చేశారు. నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని తొంగలో తొక్కేశారు. ఇక మిమ్మల్ని నమ్మడం ఎందుకు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అవునా కాదమ్మా? వెంటనే పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దానియేలు అలాంటి పని చేయలేదు. దానియేలు ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకంగా నించున్నాడో దానియేలుని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడనమాట. అయితే దానియేలు ఏ విషయాల్లో దేవుని దగ్గర తన యథార్థతను కాపాడుకున్నాడు అనే విషయాల్ని మీకు ఒక్కొక్కటిగా ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను. మొదటిగా దానియేలు ఎలా ఉన్నాడంటే, నపుంసకుడిగా మార్చబడినప్పటికీ తన విశ్వాసము సన్నగిలిపోలేదు. బలమైన విశ్వాసము, బలమైన ప్రార్థన. దీనికి సంబంధించిన లేఖనం మనకి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే దానికన్నా ముందు అక్కడ వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తాను. ఒక శాసనము కొంతమంది కట్టగట్టుకొని దానియేలుని ఎలాగైనా సరే ఒక దోషిగా చిత్రీకరించాలి, దానియేలుని రాజు చేతుల మీదుగా చంపించాలి అనే ఒక ఉద్దేశంతో కట్టగట్టుకొని రాజు దగ్గర ఒక చిన్న విన్నపాన్ని తీసుకొచ్చారు. అయ్యా, ఇక నుంచి ఎగ్జాక్ట్లీ కొన్ని దినాలు లేదా ఒక నెల దినాల దాకా రాజు దగ్గర తప్ప ఏ ఒక్క వ్యక్తి, ఈ రాజ్యంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర మనవి చేసుకోకూడదు, రాజు ముందు తప్ప ఎవరి దగ్గర సాగిలి పడకూడదు అని ఆ రాజుని అడిగినప్పుడు రాజుకి ఇదేదో బాగుంది, ఒక నెల రోజులు నా దగ్గరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకోవాలి, దేవుని దగ్గర కాదు కానీ నా దగ్గరే సాగిలి పడాలి అనే ఆలోచన రాజుకు నచ్చి అలాగే అని చెప్పి ఒక ముద్ర వేసి ఒక శాసనం రిలీజ్ చేసి పంపిస్తాడండి. పంపించగానే ఈ శాసనము దానియేలు దాకా చేరుతుంది, కానీ దానియేలు రాజుకి నమస్కరించలేదు, రాజు దగ్గర తన విషయాలని మనవి చేసుకోలేదు. ఎవరి దగ్గర మనవి చేసుకున్నాడు తన విషయాలంటే? దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. హల్లెలూయా. ఎలా అంటే, ఒకవేళ దానియేలు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి గబగబా కిటికీలు వేసుకొని మోకరించకుండా పడుకొని దేవా మీకు స్తోత్రాలని చెప్పలేదు, కానీ యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీ డోర్లు తెరిచి ఏమండి నిలువు మోకాల మీద ఉండి ఎవరికి భయపడకుండా తన విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని దగ్గర ఏమండి ప్రార్థన విజ్ఞాపనలు మానక చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా.
ఒక రకంగా మీరు ఆలోచన చేద్దాం, మనమందరం ఆలోచన చేద్దాం. ఇలాంటి పరిస్థితి ఒకవేళ మనకు వచ్చి ఏదైనా ఒక హుక్కుం జారీ చేయబడ్డది అనుకోండి, ఎవరైనా సరే దేవుని దగ్గర లేదా యేసు ప్రభు అనే దేవుని దగ్గర మనవి చేస్తే మీ అందరికీ పలానా శిక్ష ఉంటది అని చెప్పేసి ఎక్కడైనా ప్రకటన చేశారనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? బలహీనపడతాం. ఎందుకులే, ప్రభుత్వాల మాట వినమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ప్రభుత్వాల మాట విన్నాం, ఇక నుంచి దేవునికి ప్రార్థన చేయడం మానేద్దాం అనే ఆలోచన ఎవరికైనా రావచ్చు. కానీ ఇది సరైన ఆలోచన కాదు. మనము ఎవరి దగ్గర సాగిలపడాలి, ఎవరికి ప్రార్థన చేయాలి అంటే పరిస్థితులు ఎలా మారినా, తల్ల క్రిందులు అవుతున్నా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరాన్ని చంపే ఏ మనుషుడికి, శరీరాన్ని నాశనం చేసే ఏ మనుషుడి ముందు మీరు సాగిలపడకండి, ఏ మనుషుడికి మీరు భయపడకండి. శరీరాన్ని, ఆత్మని శిక్ష విధించగలిగే దేవునికి మాత్రమే మీరు భయపడండి అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఈ కొత్త నిబంధన దానియేలు గ్రంథ కాలంలో లేకపోయినప్పటికీ దానియేలుకి దేవుని భయం ఉంది గనక ఇవి ఇక్కడ రాయబడక మునిపే అతని హృదయంలో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి గనక దానియేలు రాజు ఆజ్ఞకు భయపడలేదు కానీ జీవం కలిగిన దేవుడికి భయపడ్డాడండి. హల్లెలూయా. అయితే దానియేలు గురించి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే దానియేలు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి? బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇట్టి శాసనము సంతకము చేయబడేదని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము దినము 3 మోకాళ్ళలోని తన ఇంటి పైగదికి ఇట్టిలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. అదండి. ఏమండి? ఏం చేశాడండి? ఎట్టి శాసనానికి కూడా భయపడలా. దానియేలు యొక్క విశ్వాసం మనకు అక్కడ కనిపిస్తుంది. దానియేలు యొక్క ప్రార్థన జీవితం, బలమైన ప్రార్థన జీవితం కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమయ్యాలంటే ఈ ప్రపంచం ఏకమైన పరిస్థితులు తలక్రిందులైనప్పటికీ కూడా మన విశ్వాస జీవితం చాలా బలమైనదిగా ఉండాలి. మనం అంత బలమైన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అని దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అది మనకి బోధిస్తూ ఉంది. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అంటే అంత బలమైనదిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. ఒకవేళ ఆలస్యం అవుతున్నా, పరిస్థితులు తలక్రిందులు అవుతున్నా, యోబు గారి జీవితాన్ని మనం చూస్తాం. పరిస్థితులు ఏమవుతుంటాయండి? దినదినము ఇంకా దిగజారిపోతుంటాయి. అంటే అతనికి వ్యతిరేకంగా జరిగిపోతుంటాయి. కానీ యోబు తన యథార్థతను ఏం చేయలేదండి? విడవలేదు ఎక్కడ కూడా. మనం కూడా మన జీవితంలో అలాగే ఉండాలి. ఒకవేళ ఇప్పటిదాకా ఏదైనా మన జీవితంలో ఏదైనా భిన్నమైన కార్యాలు జరిగి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన చర్యలు మన జీవితంలో జరిగి ఉండొచ్చు. కానీ ఇక నుంచి మనం ఎప్పుడు కూడా కిందకి పడిపోకూడదు. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, కట్టుకోవాలి, బలమైనదిగా మార్చుకోవాలి అని మనకి ఎవరు బోధిస్తున్నారంటే దానియేలు గారు బోధిస్తున్నారు. ఇంకా దానియేలు గారి జీవితంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు దానియేలు ఎక్కడ రాజీ పడలేదు తన పవిత్రతను కాపాడుకునే విషయంలో. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే 1వ అధ్యాయము 8వ వచనంలో. 1వ అధ్యాయము 8వ వచనంలోని రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఏమండి? ఇప్పుడు చెప్పండి, రాజభోజనం మన దగ్గరకు వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా మనం అంటాం ఇలాగని? ఏమండి రాజభోజనము అపవిత్రమైందని మనం అంటామా? అనగలమా? రాజు భుజించే భోజనము, రాజు తాగే పానీయము అపవిత్రమైనది అని దానియేలు ఎంచుకున్నాడు. కారణం ఏంటి? ఆ కాలంలో ఆ యొక్క బబులోను ప్రజలు ఏం తినేవారంటే వాళ్ళకి నచ్చిన ఆహారం తినేవారు. కానీ దేవుడు వీళ్ళకి ఒక నియమాన్ని, క్రమాన్ని పెట్టాడు. ఏమండి? 2 డెక్కలు నిండేవి ఏవైతే ఉన్నాయో వాటిని తినకండి మీరు. ఏమండి? కొన్ని రకాల పిల్లుల్ని, కొన్ని రకాల పక్షుల్ని మీరు తినకండి అని దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చారు. వాళ్ళు పంది మాంసం కూడా యథావిధిగా తినేవారు. ఏమండి? ఇంకా వాళ్ళు
రక్తమును అంటే ఈ రోజు కూడా, ఆ రోజే కాదు, నేను చాలా సందర్భాల్లో చూశాను, రక్తాన్ని గడ్డగట్టించి నల్లాని అమ్ముతుంటే చాలా మంది క్రైస్తవులు కొనుకెళ్ళి కోసుకొని వండుకొని ప్రత్యేకంగా తింటారు, అదేదో ఒక మంచి ఆహారం లాగా భావించి. కానీ ఆ కాలంలో అలాంటివే కాకుండా రక్తముతోటి మాంసాన్ని వండడము వాళ్ళకి చాలా రుచిగా భావించేవారండి. ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తారంటే కోడిని చక్కగా, నేను చూశాను, నా జీవితంలో చూశాను, కోడిని చక్కగా కాల్చి, అంటే కొయ్యరండి, పేక ఇలా పిసికేస్తారు, కాలుస్తారు, ఆ రక్తం దాంట్లో ఇంకిపోతుంది, ఆ మాంసాన్ని వండుకొని రుచిగల భోజనంగా తింటారు చాలా మంది. కానీ దానియేలు ఆ ఆహారాన్ని ఎలా ఎంచాడంటే అపవిత్రమైనదిగా ఎంచాడు. ఎందుకంటే రాజు దగ్గర నుంచి వచ్చే దాంట్లో ద్రాక్షారసం ఉంటుంది. ద్రాక్షారసము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే బుద్ధిహీనుడిగా తయారు చేస్తుంది, మతి లేని వాడిగా తయారు చేస్తుంది. దానియేలు తన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? దానియేలు తన జీవితాన్ని అంటే దేని కోసము అంత పరిశుద్ధంగా కాపాడాలనుకుంటున్నాడంటే తన దేవుడు పరిశుద్ధుడు గనక తన జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలని కాపాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆహారం కోసం ఎక్కడ కూడా దిగజారిపోకూడదు, ఆహారం కోసం ఎక్కడ కూడా కకృతి పడకూడదు, ఆహారం కోసము మన దేవుని నామాన్ని ఎక్కడ అగౌరవపరచకూడదు. అందుకోసమే సొలొమోను గారు లాస్ట్ గా ఒక మాట రాస్తారు. ఆయన ఎన్నో జంతువుల్ని, పక్షుల్ని, అనేక రకమైన గొప్ప గొప్ప వాటితో విందు తిన్న తర్వాత చివరగా ఏమని రాస్తాడంటే, దేవా నాకు కలుమైనను లేమైనను కలగజేయకండి, ఒకవేళ నా దగ్గర అధికంగా ఉన్నదనుకోండి నేనేమంటాను, దేవుడు ఎవడండి అంటాను. ఒకవేళ నా దగ్గర తక్కువ ఉందనుకోండి ఏం చేస్తాను, దొంగతనం చేస్తాను. తినడం కోసం ఏం చేస్తాడండి ఒక మనిషి? దొంగతనం చేస్తాడు. ఈరోజు దొంగలు ఇంటికి వస్తారు కదండి, ఎందుకు వచ్చేవారు తెలిసి? ఒకప్పుడు దొంగలు తినడానికి తినలేక దొంగతనానికి వచ్చేవారండి. ఈరోజు దొంగలు వస్తున్నారేంటి? రావట్లేదు. ఈ దొంగలు ఇప్పుడు వేరే విధంగా ఉన్నారు, డబ్బు ఎక్కువ సంపాదించడం కోసం దొంగలు అయ్యారు ఈ కాలంలో. కానీ ఆ కాలం తినడానికి తినలేక దొంగలుగా మారారు. కూర్చోమ్మా పరిమళ. తినడానికి తిండి సరైనదిగా లేక దొంగలుగా మారారు. ఒకవేళ సొలొమోను గారు అంటున్నారు, ఒకవేళ దొంగతనం చేసి మీ నామాన్ని దూషిస్తాను ప్రభువా. ఎందుకంటే కడుపు అనేది ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. ఆకలేస్తుంది అనుకోండి, అప్పటిదాకా షూటు బూటు వేసుకున్నాడు సైతము ఆకలేస్తున్నా దప్పికేస్తున్నా మురికి నీరు తాగుతాడు. పాచిపోయిన చల్లన్నంలో కొద్ది నీళ్ళు వేసి పచ్చడి పెట్టి తినరా అంటే తినరా. అదే కడుపు నిండా ఉన్నాడు అనుకోండి, తేనె పొట్టించిన ఏం చేస్తాడంటే రాయబడిందండి, తొక్కుతాడు. కానీ దానియేలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు వీళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఎవరికైతే ఈ బాధ్యతలు అప్పచెప్పారో, ఈ యొక్క యూదా బానిసలుగా తేబడిన వ్యక్తుల యొక్క బాధ్యతలు అప్పచెప్పారో, ఒకవేళ మీ ఆరోగ్యం పాడవుతుంది, మీరు సన్నగిల్లుతారు, మీ మొహాలు తేజస్సుగా మీ మొహాల్లో తేజస్సు కనిపించదు, అప్పుడు రాజు మిమ్మల్ని బట్టి మమ్మల్ని శిక్షిస్తాడయ్యా అన్నప్పుడు దానియేలు అన్నాడు, లేదు లేదు లేదు, మీరు 10 దినాలు నాకు ఆహారం పెట్టి చూడండి, శాకాహారాన్ని మాకు ఇవ్వండి, తాగడానికి మంచినీరుని ఇవ్వండి, మా దేవుడు మాకు ఎలాంటి తేజస్సుని ఇస్తాడో చూడండి. దీన్ని ఏమంటారంటే విశ్వాసం, నమ్మకం అంటారు. అతను తన పరిశుద్ధతని ఎక్కడా కూడా పాడు చేసుకోలేదు. అందుకోసమే అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటారండి, నా సహోదరులకి అభ్యంతరంగా ఉండి నిమిత్తము నేను మాంసాన్ని తినడం మానేస్తున్నాను. ఇంకా సామెతల గ్రంథంలో ఇంకో మాట రాయబడి ఉంది, ఏమండి, అధికంగా మాంసం తినేవారితో స్నేహం చెయ్యకని రాయబడి ఉంది. రాజు దగ్గర నుంచి అధికమైన ఆహారం వస్తుంది, మాంసాలు వస్తాయి, అన్ని వస్తాయి, కానీ తిండి కోసం తన జీవితాన్ని, తన పరిశుద్ధతని దానియేలు పాడు చేసుకోలేదు. అయితే నేను ఎందుకు ఈ మాటలు ఇంత గట్టిగా ప్రత్యేకంగా చెబుతున్నాను అంటే, ఇవన్నీ మీకు తెలిసినప్పటికీ నేను ఎందుకు ఈ మాటలు మరలా చెబుతున్నానంటే, మనము తిండి కోసము మన దేవుని నామాన్ని ఎక్కడ దూషించేవారుగా ఉండకూడదు. ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఆహారం లేక చనిపోవలసిన స్థితి వచ్చిన, ఉదాహరణకి యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆహారం తినలేదు. సాతాను వాడు వచ్చి ఏం చెప్తున్నాడు, అయ్యా నువ్వెంత ఆకలితో ఉన్నావో తెలుసు, నీ కడుపులో ప్రేగులు ఎలా అంటికిపోయాయో నాకు తెలుసు,
తెలుసు, నీ పరిస్థితి మొత్తం నాకు అర్థమైంది, నిన్ను ప్రేమించాను కనుక నీ దగ్గరికి వచ్చాను, నీకు ఒక మంచి ఆలోచన చెబుతాను, ఇదిగో ఈ రాయిని తీసుకొని రొట్టెని చేసుకొని తిను. ఎవరికైనా అలా ఉంటుంది? నిజమే కదా. నా కోసం ఎంత జాగ్రత్త కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పేసి అనుకుంటామా లేదండి? కానీ యేసుప్రభు వారికి వాడి హృదయ అంతరంగం తెలుసు. వాడు ఏ కుయుక్తితో వచ్చాడో తెలుసు గనక ఏం చెప్పారండి? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించగలుగుతాడని ఏమన్నా ఆయన చాలా స్పష్టంగా తన జీవితాన్ని తన శరీరానికి అపవిత్రత కలగజేసుకోలేదు. ఈరోజు మనం కూడా ఏ విషయంలో కూడా మన శరీరాలకి అపవిత్రత తెచ్చుకునే విధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనము ఒక నిష్ఠతో ఉన్నాము, మనము ఒక భక్తిని ఆచరిస్తున్నాము, మన యొక్క జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడా కూడా దేవుని నామాన్ని దూషించే విధంగా ఇతరుల దగ్గర ప్రవర్తించకూడదు. ఆహార పదార్థాల విషయంలో దానియేలు తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు అనే విషయం మనకు బోధిస్తుంది. మన జీవితాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఇక తర్వాత నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. దేవునికి విధేయత ఏమండి? హృదయ యథార్థత అనే దాంట్లో దేవునికి విధేయత చూపించాడు ఎవరండి? దానియేలు. తన హృదయంలో యథార్థతని ఎక్కడా విడవలేదు, లేదా తన హృదయంలో నీతిని ఎక్కడా విడవలేదు. దానియేలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఈ విషయం మనకు కనిపిస్తుంది. 6వ అధ్యాయము 4వ వచనాన్ని మళ్ళా మనం ఒకసారి తిప్పి చూద్దామండి. 6వ అధ్యాయము 4వ వచనము. అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు విషయంలో ఏ తప్పైనా లోపమైనా కనుగొనలేకపోయారు. ఎందుకంటే దానియేలు యొక్క హృదయ యథార్థత మరియు అతని యొక్క ఏమండి దేవునికి విధేయత, ఈ రెండు చాలా ఏమండి. దేవునికి భయపడేవాడు ఒక తప్పు చేసే ముందు ఆకాశం నుంచి నా దేవుడు చూస్తున్నాడా అని చూస్తాడు. మనుషులకు భయపడేవారు ఒక తప్పు చేసే ముందు చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని చూస్తారు. అంతే కదండి. మనుషులకు భయపడేవారు చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని చూసి తప్పు చేయడానికి ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. కానీ దేవుడికి భయపడిన వాడు దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని చూస్తారు. దానియేలు ఎప్పుడు కూడా తన నీతిని యథార్థతను విడిచిపెట్టలేదు. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళకు కూడా అవకాశం వస్తే ఈ బెంచ్ కింద ఏం పెడతారండి? చేయి పెడతారు. అవునా కాదా? క్రైస్తవులు అనేవాళ్ళు కూడా ఈ మాట చెప్తున్నందుకు నన్ను అపార్థం చేసుకోకూడదు, ఎలాంటి స్థితికైనా సరే డబ్బుల కోసం దిగజారిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తు స్వారూప్యాన్ని ప్రపంచానికి చూపించేవాడు. ఏమండి? క్రీస్తును ధరించడం అంటే ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నారు. ప్రేమించడం ఎలా ప్రేమిస్తాము? అన్ని విషయాల్లో దేవుడు ఒక స్వారూప్యాన్ని చూపించాలి. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వాలి, తల్లిదండ్రులకు విధేయులై వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ బాధ్యతని మనం నెరవేర్చాలి. ఏమండి? దేవునికి భయపడాలి. దేవుణ్ణి ప్రతి విషయంలో కూడా గణపరిచే విధంగా లేఖనాలని మన జీవితంలో నెరవేరుతున్నాయా లేదో చూసుకోవాలి. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఏమి చేయకూడదు. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమండి? దానియేలులాగా మనం కూడా మన జీవితాన్ని ప్రపంచానికి చూపించగలుగుతాం. ఈరోజు దానియేలు తన హృదయ యథార్థతను దేవుడు ఏం చేశాడంటే మనందరికీ చూపించాడు, మనందరికీ మాదిరికరంగా రాయించాడు ఆయన. అంతే కదండి. ఎందుకు రాయించాడండి? మనందరికీ చూపించడానికి. మనం కూడా అంత నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలి ప్రతి విషయంలో. ఏమండి? పని చేసే వాళ్ళు తన యజమానునికి లోబడాలి, వాళ్ళని ప్రేమించాలి. యజమానుడు తన పనివారిని ఏం చేయాలి? గౌరవించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి ప్రతి విషయంలో కూడా. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఏం చేయాలి? ఏమండి? సన్మానించాలి, వాళ్ళకు లోబడాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలి? వాళ్ళకి రోషం కలిగించే విధంగా
వాళ్ళకి బాధ కలిగించే విధంగా చూడకూడదు. ఏమండి సభ్య సమాజంలో ఉన్న మనము ఏమండి మన కంటికి కనిపిస్తున్న ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు కనుక వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తే మనం చేయగలిగిన ఏ సహాయాన్ని కూడా వెనక తీయకూడదు, దాచుకోకూడదు. ఎందుకంటే ఒకానొక దినం మనం ఏమవుతామండి, ఆ మట్టిలోకి వెళ్ళిపోతాము. లేదా ఒకవేళ దేవుడు మనకి సడన్ గా దర్శనమిస్తే, ఒకవేళ ఆయన బోర శబ్దం మనం వింటే ఈ శరీరాలు మార్పు చెంది వెళ్ళిపోతాము. అప్పుడు ఈ భూ సంబంధమైన ఏ ఒకటి మనతో రాదు గనక వీటిని మనం ప్రేమించకూడదు. మనం దేన్ని ప్రేమించాలంటే దేవుని మాటలను ప్రేమించాలి. ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలి. దానియేలు అలాంటి జీవితాన్ని జీవించాడు. అది మన కొరకు రాయబడింది. ఇక 4వదిగా నేను ఇంకో మాట చెప్పి నేను ముగిస్తానండి, ఎందుకంటే నా సమయం అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే దానియేలు ధైర్యము కలిగి జీవించాడు. ఏం కలిగి జీవించాడండి? ధైర్యాన్ని కలిగి జీవించాడు. ఎందుకంటే యెహోషువ దగ్గర దేవుడు ఏమంటున్నాడంటే, యెహోషువ నువ్వు భయపడకు, జడియకు, మోషేకి తోడై ఉన్న నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు యెహోషువ భయపడుతున్నాడు? అయ్యా 20 లక్షల మంది జనాంగం ఎవరిని ఎక్కడ నడిపించమంటారు? ఎందుకంటే అందులో 6 లక్షల మంది పురుషులే ఉన్నారు. లెక్కేస్తే ఎంతమంది అండి? 6 లక్షల మంది పురుషులే ఉన్నారు. ఈరోజు పురుషులు ఎక్కువ మంది ఉంటారా, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా? స్త్రీలు. ఓకే, పోనీ స్త్రీలు ఎక్కువ కాదు, ఈక్వల్ రేషియోలోకి మనం వెళ్దాం, సరి సమానం. మరి 12 లక్షల మంది స్త్రీ పురుషులు ఉన్నట్లయితే అందులో మిగతా వాళ్ళు పిల్లలు ఎంతమంది ఉంటారు? పిల్లకాయలు చాలా మంది ఉంటారు కదండి. అంటే అట్లీస్ట్ తక్కువ మన పూర్వీకులు లెక్కలు కట్టి 20 లక్షల మంది అని చెప్పారు. 20 లక్షల మందిని ఒక వ్యక్తి నడిపించాలంటే ఎంత కష్టంగా ఉంటుంది? ఎక్కడ నా వల్ల అవుతుంది ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యెహోషువను భయపడకు, జడియకు. ఇదే మాట దానియేలు గారి దగ్గర కూడా మనం చూస్తున్నాం. దానియేలు గారు తన జీవితంలో ఎక్కడా భయపడలేదు. ఎంతగా అంటే తీసుకెళ్లి దానియేలు గారిని ఎక్కడ పడేశారండి? సింహాల బోన్లో పడేశారు. పడేయగానే వెంటనే సింహాల బోన్లో నుంచి, రాజా మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత యథార్థంగా ఉన్నాను, మీకు ఏ విషయమైనా అన్యాయం చేశారా ఏంటి రాజా, మీరు ఎంత నమ్మక ద్రోహి అని చెప్పి బొబ్బలు పెట్టలేదు. గృహలో నుంచి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ధైర్యము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక భయపడుతున్నది ఎవరంటే దానియేలు కాదు, కానీ దానియేలు సింహపు గుహలో పడేసిన కాడి నుంచి రాజు భయపడుతున్నాడు. ఈరోజు ఒక పరిశుద్ధుణ్ణి, యథార్థవంతుణ్ణి, నీతిమంతుని ప్రపంచం చంపుకునేటప్పుడు ప్రపంచం భయపడాలి. ఇలాంటి భక్తిపరుణ్ణి, నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి మేము కోల్పోయామే అని చెప్పి సిగ్గుపడాలి ప్రపంచం. మన భక్తి జీవితాన్ని అలా జీవించాలి. అంతేగాని ఏదో కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఏదో వేదన వస్తుంది కనుక అమ్మో నేనేం చేయాలి, ఎక్కడ దాగోవాలి, ఎక్కడ పారిపోవాలని మనం అస్సలు ఆలోచించకూడదు. దానియేలుకి తెలియదండి సింహాల బోన్లో పడేస్తారని. తెలుసు. ఎక్కడైనా దాగోడానికి ప్రయత్నం చేశాడా? లేదు, అస్సలు లేదు. దాగోడానికి ప్రయత్నం చేసినాడైతే చేతులెత్తి యెరూషలేము తట్టు ప్రార్థన చేయడు. అవునా కాదండి? భయపడలేదు. రాజాజ్ఞ వచ్చింది కదా భయపడలేదు. తన దేవుడికి విధేయత చూపించాడు, దేవుడికి భయపడ్డాడు, దేవుడికి లోపడ్డాడు. ఏమండి, సింహాల బోన్లో పడేయగానే దానియేలు భయపడట్లేదు, కానీ రాజు భయపడుతున్నాడు. అయ్యో ఇంత నీతిమంతుణ్ణి, ఇంత యథార్థవంతుణ్ణి, ఇంత ఖచ్చితమైన వ్యక్తిని నేను కోల్పోతానే, ఈ రాత్రితో నా దానియేలు ఏమైపోతాడు అని చెప్పి నృత్యం ఆపేశాడు, ఉపవాసాన్ని ప్రకటించాడు, గోను పట్టు ధరించాడు. తన యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాడు, తన బాధను తెలియజేస్తున్నాడు. అయ్యో దేవా ఆ దానియేలుని కాపాడండి, దానియేలు నమ్ముకుంటున్న దేవుడా నీ భక్తుల్ని కాపాడు దేవుడా అని చెప్పి మొరపెడుతున్నాడు. ఎవరండి? రాజు భయపడుతున్నాడు. ఉదయాన్నే కందరకాన్న పరుగున వచ్చి దానియేలు జీవం కలిగిన నీ దేవుడు నిన్ను బ్రతికించాడా అంటే అయ్యా బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దానియేలు సింహం బోన్లో పడేసేటప్పుడు సింహాలు రావమని ఉన్నాయి. ఎవడు వస్తాడా, ఎవరిని తిందామా అని చెప్పేసి మొన్న మేము జూ పార్క్కి వెళ్ళామండి. జూ పార్క్కి వెళ్ళినప్పుడు టైం అయింది. ఆ యొక్క పులులకి, సింహాలకి లోన మాంసాలు పడిస్తే మమ్మల్ని చూడడానికి కూడా బయటికి రాలేదండి. అవి లోన కూర్చొని తింటున్నాయి. ఏమండి, దగ్గర ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి సింహాల్ని ఉపవాసంతో ఉంచారు. ఎలా ఉంటాయి సింహాలు?
ఇలా పడగానే తిన్నాం అన్నప్పుడు దానియేలు అలా అలా పడగానే దానియేలుని గాల్లో పట్టుకుందాం అనుకున్నాయి సింహాలు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆపి దానియేలు కిందకి వచ్చి మోకరిస్తే దేవుడు అక్కడ నించొని కాపాడాడండి, భద్రతనిచ్చాడు. అయితే ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే దానియేలు గారిని బయటికి లాగిన తర్వాత దానియేలు గారి మీద నిందన మోపుతున్న వ్యక్తులు పడిస్తే వాళ్ళ మాంసపు మొక్క కిందకి చేరక ముందే గాల్లోనే కథం చేసి పారేసి. హల్లెలూయా! ఎంత ఆవురావరమని ఉన్నాయి అవి. దానియేలుని ఏం చేయాలి? తినాలి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా నీ దేవుడు నీతో ఉంటాడు. ఒకవేళ నీ దేవుడిని నా పరిస్థితులు కూడా తప్పించకపోవచ్చు, కానీ నువ్వు భయపడు. షద్రక అబేద్నెగోలు ఏమన్నారండి? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మా దేవుని కొరకు పోతాం మేము. ఎందుకంటే మా ఆత్మలు ఆయనతో ఉంటాయి. ఆత్మల కాపరి ఎవరండి? ఆయన పంపించాడు, ఈ మట్టి శరీరంలో పెట్టాడు. ఈ శరీరం మన్నే గనక మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది. ఒకవేళ మట్టిలో కలిసిపోయింది అనుకోండి, సింహం తిన్నది అనుకోండి, సింహం యొక్క శరీరం ఏంటి? మట్టేగా, మనల్ని తినేసింది. ఉదాహరణకు సింహం తినేసింది, సింహం శరీరం మన్నేగా. మళ్ళీ ఆ శరీరం ఈ శరీరం కలిపి మట్టిలోనే కదా కలిసిపోద్ది. కాస్త ముందు సింహం నోట్లోకి వెళ్ళిపోయాం అంతే, ఇంకా అంతకు మించి చేయలేదు. రెండు శరీరాలు మళ్ళా మట్టిలోనే కలిసిపోతాయి. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? దాన్ని పంపించిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. మనం ఈ ఆత్మకి పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ ఆత్మని పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే దానియేలు యొక్క జీవితం మనకు ఆదర్శంగా ఉంది. దానియేలులో ఉన్న ఈ 4 ప్రిన్సిపల్స్ కూడా ప్రతి క్రైస్తవుడి జీవితంలో చాలా అవసరం. ఒకటి, బలమైన విశ్వాసం. ఏమండి? హృదయపూర్వకమైన ప్రార్థన, మొదటి ప్రిన్సిపల్. రెండోది ఏంటంటే పవిత్రమైన జీవితం. మన దేవుడు పవిత్రుడు కనుక మన జీవితం కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మనం అపవిత్రంగా చేసుకోకూడదు. ఏమండి? ఇందాక నేను చెప్పిన సాక్ష్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయాను. పార్క్కెళ్ళినప్పుడు ఏమండి, ఇది దీనికి దానికి సంబంధం ఉంది కనుక ఇందాక నేను చెప్పాలి, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మన పార్క్కెళ్ళినప్పుడు నేను ఒక సంఘటన చూసి ఆశ్చర్యపోయాను అనమాట. ఏమండి, ఈ విషయాన్ని బైబిల్తో పోల్చి చెప్తాను. దానికన్నా ముందు విషయం చెప్తాను. ఒక తల్లి వయసు, తల్లి సమానురాలు, 2 పిల్లలు తీసుకొని వస్తుంది. ఒక పిల్లడు బాబు అంత ఉంటాడు, ఒక పిల్లడు కొద్దిగా పెద్దవాడు ఉంటాడు. తీసుకొని వస్తుంటే చేతులు పట్టుకొని భుజాల మీద చెయ్యేసుకొని వస్తుంటే అంటే ఒక బాబు చేయి పట్టుకుంది, ఒక బాబు భుజం మీద చెయ్యేసింది. చెయ్యేసినప్పుడు నేను అనుమానంతో చూశాను. అయినప్పటికీ కూడా మానవ స్వభావం ఏముంటుంది? తల్లి వయసు పిల్లలు. కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఏమండి, చాలా భయంకరమైన జిగుత్సాహకరమైన పనులు చేస్తున్నారు. ఆ బాబుకు ముద్దు పెడుతుంది, ఈ బాబుకు ముద్దు పెడుతుంది. నేను అనుకున్నాను తల్లి కదా, ఏదో విషయం చెప్పింది, ముద్దు పెడుతుంది అనుకున్నా. తర్వాత లిఫ్ట్ కిస్ ఇచ్చింది. నాకు అర్థమైపోయింది ఇది ప్రమాదం, అపవిత్రకరమైన సంఘటన. ఇది చూసినప్పుడు నాకు లోతు విషయం జ్ఞాపకం వచ్చింది. ఏమనంటే ఈరోజు ప్రతి తండ్రికి కూడా ఆ విషయాన్ని దేవుడు ఆ రోజే రాయించాడు. ఎందుకంటే అది పిల్లలైనా ఎవరినైనా సరే, నీ పరిశుద్ధతకి భంగం వాటిల్లే విధంగా ఎవరితో కూడా దగ్గరగా ఉండకు. నువ్వు పాటించాల్సిన డిస్టెన్స్ పాటించు, నీ పవిత్రతను కాపాడుకో. ఎందుకంటే అక్కడ నేను తల్లి అనుకున్నాను, కానీ తల్లి వయసులో ఉన్న స్త్రీ ఆ తప్పు చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, పవిత్రతను కాపాడుకోవాలి. పాపానికి వయసుతో సంబంధం లేదు. మన దేవుడు పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక మన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుపోయినట్లయితే మనం ఎక్కడుంటామండి? దేవుని ఉగ్రతలో ఉంటాం. ఎందుకంటే పవిత్రత మాత్రమే మనల్ని దేవుని యొక్క సింహాసనం ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. పవిత్రత లేకపోతే మనం దేవుని దగ్గర నిల్చోలేము. దానియేలు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ పవిత్రత మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే దేవునికి విధేయత చూపించాడు. ఏమండి, హృదయ యథార్థతని లేదా నీతిని ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా దిగజార్చుకోలేదండి. దేవునికి విధేయత చూపించాడు, హృదయ యథార్థతను కాపాడుకున్నాడు. ఎక్కడ ఏ బెంచ్ కింద చేయట్లేదు. తను ఏ దోషిగా, ఎంతో మంది అధికారులు ప్రయత్నం చేశారు ఆయన్ని దోషిగా చిత్రీకరించడానికి, సాధ్యపడలే. మనం కూడా మన పవిత్రతకి భంగం వాటిల్లే విధంగా ఏ పని చేయకూడదు. ఒకవేళ పొరపాటున మనలో ఈ లోపాలు ఉంటే ఏమండి, పశ్చాత్తాపానికి మించిన గొప్పతనం ఏం లేదు. మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దేవా
నేను ఆ రోజు చేశాను తప్పే, నన్ను క్షమించండి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను తన రాజ్యంలో తనతో పాటు ఉంచుకుంటాడు. ఇక 4వది ఏంటంటే ధైర్యం కలిగి జీవించుట. దానియేలు ఎలాగ జీవించాడండి? ధైర్యం కలిగి జీవించాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఓకే, మనకు మరణమే ఎదురొచ్చినా, లేకపోతే క్రైస్తవులు హింసిస్తామని హెచ్చరికలే వచ్చినా, లేకపోతే ప్రమాదం మన తలుపు దగ్గర నుంచని తలుపు డోర్ తట్టుతున్నా సరే మనం ఏం చేయకూడదండి? భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంటే ఆత్మని శరీరాన్ని శిక్షించగలిగే దేవునికి తప్ప ఈ భూమి మీద మన స్వరూపంలో చేయబడిన ఏ వ్యక్తికి మనం భయపడకూడదు. వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు చెప్పే మాటలు ఏమండి మంచివైతే మనం వాటిని అనుసరించాలి. ఏమండి ఈ విషయాలన్నీ కూడా మనం దానియేలు గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం గనుక దానియేలు గ్రంథాన్ని మరొకసారి ఇంటికి వెళ్ళి పరిశీలన చేద్దాం. మనం దేవుడు చెబుతున్న ప్రతి మాటకి కూడా విధేయత చూపించి నడుచుకుందాం. దానియేలు గారి యొక్క జీవితం మనకి ఆదర్శకరమైన జీవితంగా మార్చబడింది. ఏమండి ఆదర్శకరమైన జీవితంగా రాయబడింది. అలాంటి ప్రజలు ఈ స్థలంలో కూడా చాలా మంది లేచుదురుగాక. అలాంటి వ్యక్తులుగా వారి జీవితాలని, ప్రతి ఒక్కరి జీవితాలని, మా అందరి జీవితాలని మార్చుకుందాము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో, హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక.